ఈరోజు ఉదయం మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు మరియు శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారు, ఎమ్మెల్సీ సత్యవతి గారు, శాసనసభ్యులు వివేకానంద్ గారు, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు, మాజీ శాసనసభ్యులు సోదరులు అనేక మంది, మా మహిళా నాయకురాలు, మా ఎస్సీ ఎస్టీ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి నాయకులు సుమారు 100 మంది సంగారెడ్డి జైలును సందర్శించడం జరిగింది. సంగారెడ్డి జైల్లో ఉన్నటువంటి లగచర్ల రైతులను మొన్న అక్రమంగా అకారణంగా అరెస్ట్ చేయటమే కాకుండా నిర్బంధించి నిరంకుశంగా వారిని అన్ని రకాలుగా హింసించి ప్రశ్నిస్తే దాడి చేసిండ్రని చెప్పి మా మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారితో పాటు మరి ఈరోజు సుమారు ఒక 30 మంది వరకు లగచర్లలో ఉన్నటువంటి రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. వారిని సంగారెడ్డి జైల్లో నిర్బంధించడం జరిగింది. వారిని ఈరోజు మా పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీ హోదాలో ప్రతిపక్ష నాయకునిగా ప్రజల ఆవేదనను ఆందోళనను విని ప్రభుత్వ దృష్టికి మీ ద్వారా ప్రజల దృష్టికి తేవాలనే ఉద్దేశంతో ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ బృందం సంగారెడ్డి జైలుకు మరి సందర్శించడం జరిగింది. వారు ఏడ్చుకుంటా అక్కడ మహిళలు, ఐటీఐ స్టూడెంట్స్, ఒకళ్ళిద్దరు ఉద్యోగస్తులు కూడా తమ ఆవేదనను ఆందోళనను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్పుకోవటం జరిగింది. ఎంత దారుణం అంటే అక్కడ కలెక్టర్ గారికి వారి భూముల గురించి, వారు సాగు చేసుకుంటున్నటువంటి భూముల గురించి, ముఖ్యంగా అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ రైతు బిడ్డలే, వారు తమ భూములు మేము ఇవ్వము, మా ఆధారం అంతా కూడా ఆ భూములపైనే, మా కుటుంబ సభ్యులు కూడా దానిపైన ఆధారపడుతున్నారు, మేము వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళము, కూలీనాలి చేసుకొని బతికేటోళ్ళము, మా భూములు గుంజుకోవద్దని చెప్పి కలెక్టర్ గారికి విన్నవిస్తే మరి దాన్ని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు దాన్ని దాడిగా చిత్రీకరించి మా మాజీ శాసనసభ్యులైనటువంటి పట్నం నరేందర్ రెడ్డి గారితో పాటు సుమారు 30-40 మంది పైన అక్రమ కేసులు పెట్టి ఈరోజు నిర్బంధించడాన్ని చూస్తే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మరి ఆశ్చర్యపోతున్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కలెక్టరే స్వయంగా ప్రతీక్ జైన్ గారు నాపై దాడి జరగలేదు, ఎవరు దాడి చేయలేదు, దాని దాడి అని అనొద్దని కూడా స్వయంగా వారు చెప్తే ఈరోజు కుట్రపూరితంగా ప్రతిపక్ష నాయకుల పైన అక్రమ కేసులు పెట్టాలి, వారిని జైలు పాలు చేయాలి, ప్రజల గొంతుగా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి వినిపిస్తున్నారు కాబట్టి ప్రజలను ఎక్కడికక్కడ మరి అణచివేయాలనే ఉద్దేశంతో ఈరోజు అప్రజాస్వామికంగా మా నాయకుల పైన మరి ఈరోజు అక్రమ కేసులు పెట్టడమే కాకుండా అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు చేసి ఈరోజు జైలుకు పంపిస్తున్నదాన్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. గతంలో కూడా మేము తెలంగాణ సాధించడమే కాదు, సాధించినటువంటి తెలంగాణలో మరి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలు నచ్చే విధంగా, ప్రజలు కోరిన విధంగా అనేక ప్రాజెక్టుల కోసం కూడా మరి భూములు సేకరించడం, అది ప్రజలు ఆమోదించే విధంగా చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 11 నెలల నుంచి చూస్తే ప్రజా వ్యతిరేక చర్యలు, ప్రజల అణిచివేత చర్యలు చేస్తూ
ఈరోజు ప్రజల పక్షాన నిలబడ్డటువంటి ప్రతిపక్ష నాయకులపైన మరి అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ ఎక్కడికక్కడ దాడులు చేస్తూ ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కూడా దాడులు చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 11 నెలల క్రితము అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారెంటీలు 400 హామీలు ఇస్తూ ఎక్కడికక్కడ ఇల్లు తిరిగి మేము ఇన్ని హామీలు చేస్తాం, ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తాం, ప్రజాపాలన చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. ఈరోజు చూస్తే ప్రజాపాలన లేదు, ప్రజాస్వామ్య పాలన లేదు, ప్రతీకార పాలన ఈరోజు 11 నెలల నుంచి మనం చూస్తున్నాం. ఈరోజు సంక్షేమ పథకాలు లేవు, సంక్షేమ ఫలాలు లేవు. ఇందిరమ్మ రాజ్యం అన్నారు, పేద ఇండ్లు కూల్స్తూ పేదలను అన్యాయంగా అనేక కేసులలో బనాయిస్తున్నారు. ఈరోజు ఇందిరమ్మ రాజ్యమని ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా ఇండ్లను కూల్చేస్తున్నారు. రైతు రాజ్యం అన్నారు, రైతులను అరెస్ట్ చేస్తున్నారు. మరి ప్రజాపాలన అన్నారు, ప్రజలను మరి ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి నాయకులను ఎక్కడికక్కడ అణచివేస్తున్నారు. ఈరోజు మీరు ఎన్ని అరెస్టులు చేసినా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అరెస్టులు ప్రతిపక్ష నాయకుల పైన అరెస్టులు చేసినా, అనేక అవినీతి ఆరోపణలు చేసినా మా ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదు. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మరి మీరు చేస్తున్నటువంటి అవినీతి వ్యతిరేకంగా, మీరు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ఎండగడతాం, ఎదిరిస్తామని కూడా అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు 11 నెలలు చూస్తే 2 నెలలకు రోజు ఒక డ్రామా. మొదట్లో ఏమన్నారు, కాళేశ్వరం కుంగింది, మేడిగడ్డ గుంగింది అని చెప్పి, అందులో అవినీతి జరిగిందని చెప్పి ఈరోజు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. వాస్తవంగా ఆ ప్రాజెక్టే 89 లక్షల కోట్లు, 89,000 కోట్లతో నిర్మాణం చేసింది, 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అందులో ఏం దొరకలేదు. ఆ తర్వాత ఇంకెవేవో అవినీతి ఆరోపణలు చేస్తూ ఈరోజు ప్రతిపక్ష నేతను కించపరిచే విధంగా చిల్లర మాటలతోని స్వయంగా ముఖ్యమంత్రి ఒక హోదాలో ఉండి మరి ప్రజలందరూ కూడా నీ మాయ మాటలు నమ్మి పదవిస్తే ఈరోజు ప్రజలు నచ్చే విధంగా, ప్రజలు మెచ్చే విధంగా నీ కార్యక్రమాలు ఉండాలి, నీ మాట ఉండాలి, నీ వ్యవహార శైలి ఉండాలి. కానీ దానికి భిన్నంగా ఒక చిల్లర రౌడీగా, ఒక చిల్లర వ్యక్తిగా ఈరోజు ప్రతిపక్ష నాయకుడిని తన వయసుకు గౌరవం ఇవ్వకుండా, తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కళను నిజం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తికి కూడా దానికి గౌరవం ఇవ్వకుండా కండ్ల గుడ్లు తీసి గోళీలు ఆడుకుంటా అంటావు, పేగులు తీసి మెడకేసుకున్నా అంటావు, బుల్డోజర్తో తొక్కిస్తా అంటావు. ఇదా నీ వ్యవహార శైలి? ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. రాక నీకు అవకాశం వచ్చింది, దీన్ని కాపాడుకో, ప్రజలు నచ్చే విధంగా, మెచ్చే విధంగా నీ పాలన సాగాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆ తర్వాత హైడ్రా పేరుతోని మూసి ప్రక్షాళన అని చెప్పి ఈరోజు 1,50,000 కోట్లు దండుకోవాలని చూస్తున్నాం. ఈరోజు అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకే మరి 1,00,000 ఎకరాలకు సాగు అందించే మరి కాళేశ్వరం ప్రాజెక్టుకే అంత కాక ఈరోజు 1,50,000 కోట్లతోని మూసితోని అవినీతి చేయాలని చెప్పి నువ్వు చేస్తున్నటువంటి డ్రామాను మరి ఎక్కడికక్కడ మా ప్రతిపక్ష నేత మా కేటీఆర్ గారు ఈరోజు ఎక్కడికక్కడ నిన్ను నిలదీస్తుంటే మరి ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చెప్పి అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి ఒక వారం నుంచి ఒక డ్రామా చేస్తున్నాం. నీ డ్రామాలకు భయపడేటోళ్ళం కాదు మేము. సమైక్య రాష్ట్రంలో మరి ఆ కరుడు కట్టినటువంటి సమైక్యవాదులైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డిని, కిరణ్ కుమార్ రెడ్డిని, రోషే లాంటి వాళ్ళని ఎదిరించి తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ బిడ్డలం. పౌరుషం ఉన్నది. నీ తాటాకు చప్పుళ్లకో లేక నీ అవినీతి ఆరోపణలు చేస్తుంటే ఆత్మస్థైర్యం దెబ్బతిని ఇంట్లో కూర్చుంటోళ్ళం కాదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము పోరాడతామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. స్వయంగా నీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి లగచర్లనే మరి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వారిని మెప్పించు, వాళ్ళను మంచి మాటలతోని నీ దగ్గర రప్పించు, లేక వాళ్ళు కోరుకునే విధంగా
మరి ఆ రైతుల స్థలాలను తీసుకోకుండా మరొక దిక్కు నువ్వు అనుకున్నటువంటి ఫార్మా సిటీయో ఫార్మా విలేజో నువ్వు అనుకున్నటువంటి నీ అల్లుడు అనుకున్నటువంటి లేక మీ తమ్ముళ్ళు అనుకున్నటువంటి స్థలం ఇంకెక్కడైనా సేకరించు. కానీ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ రైతుల కడుపు కొట్టద్దని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మీకు డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో చూసినట్టయితే కేసీఆర్ గారి హయాంలోనే రంగారెడ్డి జిల్లాలో ముచ్చెర్ల ప్రాంతంలో ఫార్మా సిటీకి 14,000 ఎకరాలు మరి అక్కడ రైతులను ఒప్పించి మెప్పించి మరి అక్కడ ఫార్మా సిటీకి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఇప్పటికే 350 పైచీలకు కంపెనీస్ అన్నీ కూడా రెడీ ఉన్నాయి. ఆ ఫార్మా సిటీ రెడీ ఉండగా నువ్వు ఫార్మా విలేజ్ అని చెప్పి మరి ఇంకొక స్థలాన్ని నీకు ఎందుకు తీసుకుంటున్నావు? దీంట్లో ఉన్నటువంటి అంతరాయం ఏంది? నీ మరి చీకటి ఒప్పందం ఏంది? నీ కుటుంబం సభ్యుల ఒక లావాదేవీలు ఏంది అనేది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి నువ్వు ఎక్కడికక్కడ మరి నిన్ను నిలదీస్తున్నారు. కాబట్టి మరి ఈ ప్రజా వ్యతిరేక కాపాడుకుంటానికే మా కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే కార్యక్రమం ఉన్నావు. ఈ అరెస్ట్లకు మేము భయపడమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా కేవలం పార్టీ పేర్లు మార్పిడే తప్ప ఇంకేది లేదు. మేము టీఎస్ఆర్టీసీ అంటే టీజీఆర్టీసీ అంటాడు, ఈరోజు ఫార్మా సిటీ అంటే ఫార్మా విలేజ్ అంటారు. ఈ తీరుగా పేర్లు మార్చుడే తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. ఈరోజు ప్రజలు కోరుకునేది ఏంది? నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏంది? ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర వస్తలేదు. నువ్వు ఇచ్చినటువంటి హామీ వడ్లకు 500 బోనస్ వస్తలేదు. ఈ తీరుగా నువ్వు అన్నటువంటి పెన్షన్లు 2,000 నుంచి 4,000 అన్నావు, ఆ పెన్షన్ వస్తలేదు. నువ్వు ఇచ్చినటువంటి మహిళలకు కానీ వృద్ధులకు కానీ వితంతులకు కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలే తప్ప ఈరోజు ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంటే ఆ ప్రజా వ్యతిరేక ప్రజల పక్షాన మేము పోరాడుతున్నటువంటి మా నాయకుల పైన అక్రమ కేసులు పెడతా అంటే భయపడే పరిస్థితుల్లో లేరన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా కూడా ఈ ప్రజా వ్యతిరేక చర్యలను మానుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మొన్న మా మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారితో పాటు సుమారు 30-40 మంది పైన పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. మా అరెస్ట్ చేసి వివిధ జైళ్లలో ఉన్నటువంటి చెర్లపల్లి జైలు కానీ లేక సంగారెడ్డి జైల్లో ఉన్నటువంటి మా ఎస్సీ ఎస్టీ బీసీ రైతులను బేషరతుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కూడా బేషరతుగా మరి విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాస్తవంగా ఆ రోజు అరెస్ట్ చేసి 90-100 మందిని అరెస్ట్ చేస్తే మీ సోదరుడు రేవంత్ రెడ్డి గారి సోదరులు పేర్లన్నీ కూడా చదివి మరి కాంగ్రెస్ వాళ్ళని పక్కకు జరిపి బీజేపీ వాళ్ళని పక్కకు జరిపి ఈరోజు కేవలం బీఆర్ఎస్ పార్టీ అని మరి అక్కడ ఉన్నటువంటి రైతులకు బీఆర్ఎస్ ముద్రేసి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని చూస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీని తూర్చిపాయాలని మీ ఆలోచన ఉన్నది. ముమ్మాటికి అది జరగని పని అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ ప్రజా వ్యతిరేక చర్యలకు కలిసొచ్చే పార్టీలు కానీ సంఘాలు కానీ ఖచ్చితంగా ఆ సంఘాలతోని ఆ పార్టీలతోని ప్రజా ఉద్యమంగా మేము పోరాడతాం. కేవలం హైదరాబాద్నే కాకుండా మరి మహబూబ్నగర్కే ఈ పోరాటాన్ని పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా మా జిల్లా నాయకులందరూ కూడా మరి రాష్ట్ర నాయకులందరూ కూడా మరి చర్చిస్తున్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన ఉధృతం చేస్తాం. కలిసి వచ్చే పార్టీలు కానీ కలిసి వచ్చే సంఘాలు కానీ లేక కలిసి వచ్చే సంస్థలతో కూడా ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే స్కీమ్లు అన్నారు, ఏ స్కీమ్ కూడా జరుగుతలేదు. స్కీమ్ల బదులు జరుగుతుందంతా కూడా స్కామ్లే జరుగుతున్నాయి. ఈరోజు ఈ 11 నెలల కాలంలో చూస్తే సివిల్ సప్లై స్కీము, అదేవిధంగా కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కామ్, ఈ తీరుగా అన్నిట్లలో కూడా మీరు స్కామ్లే తప్ప స్కీములు చేస్తలేరు. మీరు అన్నటువంటి స్కీములన్నీ కూడా అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు వారు పెట్టినటువంటి చిత్రహింసలకు మరి చాలా బాధపడుకుంటా ఆవేదన ఆందోళనతో ఉన్నటువంటి వాళ్ళందరూ, అందులో ముఖ్యంగా కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వారు వెంటనే బేషరతుగా అందరినీ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడు సోదరులు మాజీ శాసనసభ్యులు మరి నరేందర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు.